మెరుస్తుందంతా బంగారం కాదు. ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే యువకుడు నివసించేవాడు. అతడు ఎప్పుడూ వస్తువుల్ని, మనుషుల్ని వారి బాహ్య అందాన్ని చూసే నిర్ణయించేవాడు. మెరుస్తూ కనిపించే వాటంటే అతనికి చాలా ఇష్టం. అవి తప్పకుండా మంచివే అని అతడు నమ్మేవాడు. ఒకరోజు పట్టణం నుంచి ఒక వ్యాపారి గ్రామానికి వచ్చాడు. అతడు తెచ్చిన వస్తువులు అన్నీ బంగారంలా మెరుస్తూ, అందమైన ప్యాకింగ్లో ఉండేవి. గ్రామస్తులందరూ ఆసక్తిగా వాటిని చూశారు. అరుణ్ ఆ వస్తువులు చూసి ఎంతో నాణ్యమైనవని భావించి, ఎక్కువ డబ్బులు ఇచ్చి చాలా వస్తువులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని ఉపయోగించగా కొన్ని రోజుల్లోనే అవి పాడైపోయాయి. బయట మెరుస్తున్నవి లోపల పనికిరానివిగా మారాయి. అరుణ్ చాలా బాధపడ్డాడు. ఇది గమనించిన అతని తాత శాంతంగా అతనితో మాట్లాడాడు. జీవితంలో వస్తువులైనా, మనుషులైనా బాహ్య అందంతో కాదు, అంతర్గత విలువతోనే గుర్తించాలి అని చెప్పాడు. ఆ రోజునుంచి అరుణ్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఇకపై అతడు కనిపించే మెరుపుని నమ్మకుండా నిజమైన విలువను గుర్తించే అలవాటు పెంచుకున్నాడు. అతని జీవితం కూడా ఆలోచనతో మెరుగ్గా మారింది. నీతి: బయట మెరుస్తుందనే కారణంతో మోసపోవద్దు. నిజమైన విలువ అంతర్గత గుణంలోనే ఉంటుంది.